మెగా వెర్సెస్ అల్లు ఏదో క్లాష్ ఉంది, ఇష్యూ నడుస్తోందన్న ఈ ప్రచారాన్ని వైసీపీ నాయకులు కాస్త వాళ్ళు యూజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకు అంటే చాలా థియేటర్ల దగ్గర పుష్ప 2కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది ఓపెన్గా. గోదావరి జిల్లాలో అయితే అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే, రాయలసీమ ప్రాంతాల్లో అల్లు అర్జున్, జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు ఇంకొకటి కూడా రాశారు సార్, దానిలో మా కోసం నువ్వు వచ్చావు, మీకోసం మేము వస్తాం, తగ్గేదేలే, ఏమీ పీకేదేలే అని చెప్పి పీని కేని హైలైట్ చేసి రౌండప్ చేశారు సార్. ఏం పీకేది లేదు అంటే పీకేనే పవన్ కళ్యాణ్ మీనింగ్ రావడం, అంతే కదా సార్, దాన్ని రౌండప్ చేశారు. ఇది ఇల్లే కాదు అంటే ఇది ఏదో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మీదకి జరిగితే రాయలసీమలో గోదావరి జిల్లాలో కూడా జరగాలి కదా. సో బట్ ఆ స్థానిక నేతలు అత్యుత్సాహం ఉంటే ఉండవచ్చు. అంబటి రాంబాబు కూడా అంతకుముందు పుష్ప 2 గురించి కూడా అలా వ్యాఖ్యానించాడు కదా. అంటే ఒక పొలిటికల్ కంటెస్టేషన్ అయినా వచ్చిన తర్వాత దీని యొక్క కూటమి వర్సెస్ అల్లు అర్జున్గా దీన్ని రూపాంతరం చేశారు. మావాడు పరాయివాడు ఇట్లాంటి ట్వీట్ల వల్ల ఒకవేళ అల్లు అర్జున్, శిల్ప, రవి కిషోర్, చంద్రారెడ్డి ప్రచారానికి వెళ్ళిన తర్వాత అసలు ఆ వివాదమే చేసి ఉండాల్సింది కాదు. ఏదైనా ఫ్రెండ్ అండి వెళ్ళాడు, ఆయన ఇదే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన అభిప్రాయాలు ఆయనకు ఉండొచ్చు కదా, మాకేం సంబంధం అంటే అయిపోయేది. ఎవరైనా అడిగితే అసలు రియాక్ట్ కావాల్సిన అవసరం కూడా లేదు కదా దానికి. సో దానికి రియాక్ట్ అయ్యారు, ఇక్కడ దాకా తెచ్చుకున్నారు. సో తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా అటువైపు నుంచి కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం మొదలవుతుంది కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళకు అవకాశం, ఇప్పుడు టీడీపీ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ డిజోన్ చేసుకుంటే వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. మీకు అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడినప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావన తీశారు. టీడీపీ వాళ్ళు అల్లు అరవింద్ను డిజోన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి సొంత హీరోలు లేరు కదా. టీడీపీ కంటే బాలకృష్ణ ఉన్నాడు, చాలామంది సినిమా హీరోలు ఉన్నారు. అందువల్ల టీడీపీ, జనసేనకు పవన్ కళ్యాణ్ ఉన్నారు. కూటమికి హీరోల కొరత లేదు, వైసీపీకి హీరోల కొరత ఉన్నారు. సో అందువల్ల ఒకరు డిజోన్ చేసుకుంటే ఇంకొకరు ఓన్ చేసుకుంటారు. పాలిటిక్స్లో సహజంగా జరిగే పరిణామం కదా. అందువల్ల డిజోన్ చేసుకునే వాళ్ళు డిజోన్ చేసుకోకూడదు అన్నది నా అభిప్రాయం. డిజోన్ చేసుకున్న తర్వాత నీకు ఆటోమేటిక్గా అటువైపు వాడు ఓన్ చేసుకుంటాడు. కానీ ఈ వైసీపీ వారు అత్యుత్సాహం అల్లు అర్జున్ గౌరవాన్ని పెంచదు. ఒక రకంగా అల్లు అర్జున్ ఆ సినిమా అందరిది, సినిమాకు వైసీపీ, టీడీపీ ఏం లెక్క. ఇప్పుడు చిరంజీవి డాన్స్కు అందరూ పరవశిస్తారు తప్ప జనసేన వాళ్ళు మాత్రమే పరవశిస్తారా? సో సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమా, దాంట్లో రాజకీయాలే ఉన్నది. ప్రకాష్ రాజ్ యాక్షన్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు చూసి వ్యతిరేకిస్తారా? ప్రకాష్ రాజ్ ఇస్ అ గ్రేట్ యాక్టర్, ఆయన అభిప్రాయాలు వ్యతిరేకించవచ్చు. ప్రకాష్ రాజ్ గొప్ప యాక్టర్ కాదని ఎవరనగలుగుతారు? పవన్ కళ్యాణ్ సినిమాలను అందరూ ఎంజాయ్ చేస్తారు, జనసేన వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా, ఎన్డీఏ వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా. సో అందువల్ల నీకు ఎప్పుడైతే పొలిటికల్ కంటెస్టేషన్ వస్తుందో అది అల్లు అర్జున్ గౌరవాన్ని కూడా పెంచదు. వైసీపీ వారు అత్యుత్సాహం అల్లు అర్జున్ పాపులారిటీని టీడీపీ, జనసేన డిజోన్ చేసుకుంటోంది కనుక మేము ఓన్ చేసుకుందాం అనేటువంటి ఒక తాపత్రయం. దీనివల్ల వైసీపీకి దమ్మిడి బెనిఫిట్ ఉండదు, అల్లు అర్జున్కి ఏమైనా ఉంటే నష్టం ఉంటుంది. జనం మాత్రం అంత అల్లు అర్జున్ను జగన్ ఓన్ చేసుకున్నాడు కనుక వెంటనే అల్లు అర్జున్ వెనకాల వస్తారా? మీకు జూనియర్ ఎన్టీఆర్ 2009లో టీడీపీకి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు, టీడీపీ గెలిచిందా? మళ్ళీ 2014లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారమే చేయలేదు, అయినా టీడీపీ గెలిచింది కదా. మనం అతిగా అంచనా వేయకూడదు సినిమాల గురించి. సో సినిమా యాక్టర్ ఎండార్స్ చేస్తే ఇప్పుడు నాకు మరి గెలిచాడా శిల్ప కిషోర్ చంద్రెడ్డి ఓడిపోయారు కదా. మరి అల్లు అర్జున్ పాపులారిటీ ఏమైనట్టు మరి? సో అల్లు అర్జున్ పట్ల గ్లామర్ ఉంటే అల్లు అర్జున్ ఓటేస్తారు ఆ జనం, అంత ఈజీ కాదు కదా. సో అందువల్ల సినిమాగా చూడకుండా దాంట్లో రాజకీయాలు పట్టుకొస్తే ఒకరు అటువైపు ఉండి ఇంకోరు ఇటువైపు ఉంటారు కదా, ఉండకుండా ఎలా ఉంటారు. కానీ బ్యాన్ పుష్ప 2 అనేది అదేదో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జన సైనికులు చేసిందని అనుకోను. అది గోదావరి జిల్లాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఫోటోలు వేసింది పవన్ కళ్యాణ్ ఆదేశాలు చేసింది అనుకోను. ఇక్కడ కూడా జగన్ స్థానిక నేతల అత్యుత్సాహం ఉంటే ఉండవచ్చు. ఈ స్థానిక నేతల అత్యుత్సాహం వల్ల అల్టిమేట్గా
బెనిఫిట్ అయ్యేది ఏమీ లేదు. ఇప్పుడు ఒకరు అటాక్ చేస్తే ఇంకోరు ఓన్ చేసుకుంటారు, సమాజం యొక్క లక్షణం అది. నువ్వు అటాక్ చేస్తే ఇంకోరు ఎందుకు ఓన్ చేసుకుంటారు. నాగేశ్వరని అటాక్ చేసినా మేము ఓన్ చేసుకుంటాం, నాగేశ్వర సంబంధం ఉండదు. నీ ప్రత్యర్థులను ఓన్ చేసుకుంటావు, నువ్వు అటాక్ చేసావు అనుకో నీ ప్రత్యర్థి ఓన్ చేసుకుంటాడు, అది అల్టిమేట్గా నీకే నష్టం కదా. నువ్వు అటాక్ చేయకపోతే ప్రత్యర్థి ఓన్ చేసుకోలేడు. నువ్వు అటాక్ చేసిన తర్వాత అది అల్లు అర్జున్ అయినా నాగేశ్వరన్ అయినా ఒకరు అటాక్ చేస్తే ఇంకోరు ఓన్ చేసుకుంటారు ఆటోమేటిక్గా. అప్పుడు వైసీపీ అటాక్ చేసింది అనుకోండి, టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకోరా? మీరు వైసీపీ ఎవరన్నా అటాక్ చేస్తే ఖచ్చితంగా టీడీపీ ఓన్ చేసుకుంటుంది. సో అందువల్ల జనరల్ మద్దతు ఉండి ప్రజల జనాకర్షణ ఉన్న వాళ్ళను ఎవరు అటాక్ చేయకపోతే ఎవరు ఓన్ చేసుకోలేరు. టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రాజకీయ పార్టీలు ఆ వైఖరిని అనుసరించాలి. ఎందుకంటే ఒక సినిమాలో ఉన్న వారికి అనేక మంది అభిమానులు ఉంటారు. నువ్వు అటాక్ చేయడం వల్ల జరిగే నష్టం ఏంటి? ఏమనంటే నీకే నష్టం, అదనంగా ఏ నష్టం. అల్లు అర్జున్ పైన ఇంత జరిగింది, అల్లు అర్జున్ పాపులారిటీ ఏమన్నా తగ్గిందా? నాగబాబు ఏమన్నా హీరో అయిండు, అల్లు అర్జున్ హీరో కాలేదా? మీరు చెప్పండి ఏమైంది? నీ పరాయి వారు గిరాయి వారు ఇన్ని పెట్టినా ఏం జరిగింది? నథింగ్ హ్యాపెండ్ కదా. సో అయినా అల్లు అర్జున్ వ్యవహారం అనేది తెలుగే కాదు. ఇప్పుడు ఆయన పాట్నా పోయిన గాంధీ మైదాన్లో టీజర్ లాంచ్ పెడితే వేల జనం వచ్చేసారు. మరి బీహార్కి ఏందమ్మా ఈ గోలే లేదు కదా, అక్కడ ఈ మన తెలుగు గోలే లేదు కదా. అసలు తెలుగు గోలలు ఏం చేయడం కూడా ఇప్పుడు 220 కోట్లు తెలుగు నాట కలెక్షన్స్ అయితే 200 కోట్లు హిందీలో కలెక్షన్స్. మీకు 660 crores థియేట్రికల్ రైట్స్లో మెజారిటీ అవుట్ సైడ్ తెలుగు స్టేట్స్. ఇప్పుడు ఇందులో 220 crores తెలుగు, మీరు 200 కోట్లు నార్త్ ఇండియా, 50 కోట్లు మీకు తమిళనాడు, 30 కోట్లు కర్ణాటక, 20 కోట్లు కేరళ. ఇప్పుడు బెంగాలీలో వచ్చింది, ఈ గోలే లేదు కదా అక్కడ. ఈ మా వారు పరాయి వారు, టీడీపీ వైసీపీ జనసేన పీకే అదే లేదు, దీంతో సంబంధమే లేదు, ఇదంతా మన పైత్యం. సో ఆల్రెడీ ఆ దశ దాడిపోయింది పుష్ప 2ది అల్లు అర్జున్ది. ఇప్పుడు అది ఆల్ ఇండియా అంశంగా మారిపోయిన తర్వాత ఇంకా దాన్ని రచ్చ చేసుకుంటే ఏమొస్తుంది? అల్టిమేట్గా ఇది పుష్ప 2కి పబ్లిసిటీ లాగే ఉంది సార్. అండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడిన కొన్ని మాటలను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వాట్ ఎవర్, ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మూవీ కాబట్టి దీన్ని ఎవరు ఆపలేరు. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఇది 3.5 రేటింగ్ ఇస్తూ ఉన్నారు సార్ ఈ మూవీకి. ఫండమెంటల్ పాయింట్ అసలు ఇంకా పుష్ప 2కు ఎవరి పబ్లిసిటీ అవసరం లేదు. దట్ స్టేజ్ హస్ గాన్. సో ఇప్పుడు ఏమైనా ఆ స్టేజ్ దాటిపోయింది కదా, అది ఇష్యూ కానే కాదు ఇప్పుడు. సో అందువల్ల బట్ ఏదైనా నేను అనే పాయింట్ అంటే అన్నిటినీ కలుపుకూడదు. సినిమాను సినిమాలాగా చూడండి, రాజకీయాలు రాజకీయాలాగా చూడండి, వ్యక్తులు వ్యక్తుల్లాగా చూడండి.